హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ వీడియోలో మనం చూడబోతున్న జియో హాట్స్టార్లో వచ్చిన ఓం కాళీ జై కాళీ అని చెప్పి ఒక తమిళ్ వెబ్ సిరీస్ అయితే రివ్యూ. సో ఈ వెబ్ సిరీస్ అయితే కింద చెప్పినట్టు జియో హాట్స్టార్ ఓటీటీ ప్లాట్ఫామ్లో అయితే ఉంది అండ్ తెలుగు డబ్డ్ వర్షన్ కూడా అయితే ఉంది. అండ్ టోటల్ 5 ఎపిసోడ్స్ అయితే ఉంటుంది అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎపిసోడ్ నియర్లీ 40 minutes వరకు అయితే ఉంటుంది అనమాట. అండ్ ఈ సిరీస్ మొత్తం చూసిన తర్వాత నా ఒపీనియన్ చెప్పడం నాకైతే పర్వాలేదు, చూడడానికి అనిపించింది. ఒక డీసెంట్ ఒక కైండ్ ఆఫ్ థ్రిల్లర్ ప్లస్ ఒక రివెంజ్ కైండ్ ఆఫ్ ఒక వెబ్ సిరీస్. అండ్ ఇప్పుడు వెబ్ సిరీస్ స్టోరీ విషయానికి వస్తే కనుక ఈ సిరీస్ స్టార్టింగ్లో మనం చూసుకుంటే కనుక సో ఒక గ్యాంగ్ వచ్చేసి నీలా అని చెప్పి ఒక అమ్మాయిని అయితే చంపడానికి అయితే ట్రై చేస్తుంటారు. సో వాళ్ళ దగ్గర నుంచి ఆ అమ్మాయి అయితే తప్పించుకుంటుంది. సో అప్పుడు బేసికల్గా మన హీరో చూసుకుంటే కనుక ఈ దసరా ఉత్సవాల్లో నాటకాలు వేస్తుంటారు కదా, సో ఆ ట్రూప్కి సంబంధించిన వ్యక్తే మన హీరో అనమాట. సో హీరో అండ్ తన గ్యాంగ్ సో నీలా అని చెప్పి ఆ అమ్మాయికి అయితే షెల్టర్ అయితే ఇస్తుంది. అండ్ ఆల్మోస్ట్ 10 years అయిపోయిన తర్వాత కూడా నీలాని చంపడానికి అయితే గ్యాంగ్ అనేది ప్రయత్నిస్తుంది. అసలు నీలా ఎవరు, తన బ్యాక్ స్టోరీ ఏంటి, ఆ తర్వాత ఏం జరిగింది అనేది మిగతా స్టోరీ. ముందుగా ఈ సిరీస్లో పాజిటివ్స్ గురించి మాట్లాడుకుంటే కనుక సెటప్ అనేది చాలా బాగుంటుంది. సో ఒక విలేజ్ కైండ్ ఆఫ్ ఒక వెబ్ సిరీస్ ఇది. దాని తగ్గట్టు ఆ డ్రామా చేస్తుంటారు కదా, సో వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళ లైఫ్ స్టైల్ కానీ అండ్ చూపించిన లొకేషన్స్ కానీ ఒక రస్టిక్ కమ్ ఒక విలేజ్ బేస్డ్ రివెంజ్ వెబ్ సిరీస్ అన్నమాట. ఆ జానర్ తగ్గట్టు అన్ని ఎలిమెంట్స్ ఈ సిరీస్లో అయితే ఉన్నాయి. స్టార్టింగ్ 1 and 2 episodes అయితే బాగుంటాయి అనమాట. సో అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక స్టోరీ అండ్ స్క్రీన్ ప్లే మ్యాక్సిమం మనకి ఎక్కడ బోర్ కొట్టకుండా అయితే ఉంటావు. సో మ్యాక్సిమం మనకైతే ఎంగేజింగ్ అయితే వెళ్తుంది అనమాట. సో ఈ సిరీస్ స్టార్ట్ చేసినప్పుడు నేనైతే ఏదో రొటీన్గా ఉంటుంది, ఏదో తమిళ ఏదో ఫార్మల్గా డబ్ చేశారని చెప్పి అనుకున్నాను. బట్ అలా కాదు, స్టోరీ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ మనకి కొంచెం అందులో ఉండే ఎలిమెంట్స్ కానీ అన్నీ మనకి బాగానే ఎంగేజింగ్ అయితే తీసుకుపోతుంది అనమాట. సో మనకి మాక్సిమం ఈ సిరీస్ అనేది ఎక్కడ బోర్ అయితే కొట్టదు. అండ్ టెక్నికల్ డిపార్ట్మెంట్స్ విషయానికి వస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది అండ్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్గా ఈ వెబ్ సిరీస్ అనేది బాగానే ఉంటుంది. అండ్ ఇప్పుడు సినిమాలో నెగిటివ్స్ ఇప్పుడు సిరీస్లో నెగిటివ్స్ గురించి మనం మాట్లాడుకుంటే కనుక ఇది ఒక రివెంజ్ బేస్డ్ సిరీస్. బట్ ఆ సిరీస్ ఆ రివెంజ్ పోర్షన్స్ ఉంటాయి కదా, అవి ఇంకా కొంచెం బెటర్గా ఉంటే బాగుంటుంది. బట్ ఫస్ట్ అండ్ 2 ఒక ఇంపాక్ట్ అయితే ఇస్తుంది కదా, బట్ ఆ 3rd and 4th episodes అయితే ఇవ్వలేదన్నమాట. ఈ సిరీస్లో మనం చూసుకుంటే కనుక పార్ట్ 2కి వీళ్ళైతే లీడ్ ఇవ్వడం అయితే జరిగింది. బట్ ఓవరాల్ ఈ సిరీస్ గురించి చెప్పాలంటే సిరీస్ అయితే ఒక డీసెంట్ రివెంజ్ బేస్డ్ వెబ్ సిరీస్. అండ్ ఈ సిరీస్కి నేను ఇస్తాను రేటింగ్ 3 out of 5. ఇది ఫ్యామిలీ వాచబుల్ అంటే నా సజెషన్స్ అయితే వద్దు, బికాస్ ఎందుకంటే ఇలా కొంచెం వైలెంట్ సీన్స్ ఉంటాయి అండ్ కొన్ని బ్యాడ్ లాంగ్వేజ్ సీన్స్ కూడా అయితే ఉంటాయి. బట్ అది కొంచెం ఫ్యామిలీతో చూసేటప్పుడు ఇబ్బంది అయితే పడతాయి. బట్ నా సజెషన్ అయితే ఫ్యామిలీతో అయితే వద్దు. అండ్ ఏ కూడా మీకు నచ్చితే కనుక లైక్ కొట్టి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయించండి. అండ్ మీకు ఇంకా వేరే సినిమా రివ్యూస్ కానీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలన్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.